హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లైన్లో అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి. నేను ఒక 2 days నుంచి ఢిల్లీలో, ఒక 2 months నుంచి ఢిల్లీలో అయితే లేనండి. రంజాన్ పండుగ ముందరైతే వెళ్ళిపోయినాను. తర్వాత కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నేను ఢిల్లీకి అయితే రాలేదు. ఒక 2 months అయితే నేను ఢిల్లీకి రాక నిన్న అయితే రావడం జరిగిందండి. నేను ఏ బండి కూడా వీడియో తీయలేదు. ఈ రోజు నుంచి వీడియో తీయడం స్టార్ట్ చేస్తున్నాను. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం వేరియంట్ అండి, డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. 2017 2వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2017 4వ నెల రిజిస్ట్రేషను, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 39,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. బండి టైర్లు కూడా, అన్ని టైర్లు కూడా షోరూమ్ చోరీ టైర్స్ ఉన్నాయండి. స్టెప్ టైర్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు. వెహికల్ చాలా నీట్గా అవుతుందండి. ఓన్లీ ఫ్రంట్ బాన్లెట్ ఒకటి చేంజ్ అయింది, మిగిలిన మొత్తం ఒరిజినల్గా అవుతుందండి. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ ఒకటి చేంజ్ అయింది. గ్లాసులు, డిక్కీ డోర్లు ఏది కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తానండి. చూడండి, చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. ఆగానా? చూసుకోవచ్చండి, ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్. ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ అప్రాన్ అండి, ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ అప్రాన్ అండి. ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కదండి. బాన్లెట్ అయితే చేంజ్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు, బాన్లెట్ అయితే చేంజ్ అయింది, కానీ షోరూమ్ బాన్లెట్ అయితే చెప్పడం జరిగిందండి. చూసుకోవచ్చు మీరు, షోరూమ్ బాన్లెట్ అయితే చెప్పడం జరిగింది. ట్రాన్స్మిషన్ మొత్తం కూడా ఒరిజినల్గా అవుతుందండి. చూసుకోవచ్చు మీరు, ట్రాన్స్మిషన్ మొత్తం కూడా ఒరిజినల్ అవుతుంది. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ లేదు. ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి ఏం లేవు. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. వెహికల్ ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి. ఇది చూసుకోవచ్చు మీరు, ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్. ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు. బ్లాక్ కలర్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి. వెహికల్ కీలెస్ ఎంటర్ అవుతుందండి. స్మార్ట్ సెన్సార్కి 2 కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. కీలెస్ ఎంటర్ అవుతుంది వెహికల్కి. టైర్ల మీద డేట్స్ కూడా చూసుకోవచ్చండి. 2017 టైర్ పర్సెంట్ కూడా చూసుకోవచ్చండి. ఒక 40-50% టైర్ పొజిషన్ అవుతుందండి. షోరూమ్ జొతలు టైర్స్ అయితే ఉన్నాయి కూడా. 4 విండోస్ పవర్ విండోస్ ఉన్నాయండి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. లోపల డ్రైవర్ సైడ్ సీట్ కవర్ అయితే కొద్దిగా చిన్నగా అవుతుందండి. నిన్న సీట్ కవర్ కూడా నీట్గా అయితే ఉన్నాయి. స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి. బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ సింగిల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అనేది ఆఫ్ అయిపోతుందండి. రీడింగ్ చూసుకోవచ్చండి. 39,559 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది. ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి, డ్రైవర్ సైడ్ ఒకటి, 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. సీట్ కవర్ కూడా నీట్గా అవుతున్నాయి. ఎటువంటి డ్యామేజ్ లేదు. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుందండి. వెహికల్ది ఎక్సలెంట్ కండిషన్ వెహికల్ అవుతుంది. ఏసీ కూడా ఫుల్ చిల్డ్ ఏసీ అయితే వస్తుంది. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటి కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ కూడా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకుని ఒక 40-50% ఉన్నాయి. టైర్ల మీద డేట్ కూడా చూసుకోవచ్చండి. 2017 మోడల్ చూసుకోవచ్చు. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం వేరియంట్ అండి. స్టెప్నీ డైర్ చూసుకోవచ్చండి. యూజ్ అనేది చేయలేదు. స్టెప్నీ డైర్ చాలా నీట్గా అవుతుంది. డిక్కీ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. డిక్కీ కూడా ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు. బాడీ యొక్క పంచింగ్ కూడా జెన్యూన్గా అవుతుంది. డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి ఏం లేవండి. డిక్కీ కూడా జెన్యూన్గా అవుతుంది. చూసుకోవచ్చు మీరు. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. వెహికల్ కూడా లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా, లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా. భయ్యా वीडियो चालू में है, पकड़ के रखना।
వీడియో ఆన్ नहीं है ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా. మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం వేరియంట్ అండి, డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. 2017 2 నెలల మ్యానుఫ్యాక్చరింగ్, 2017 4 నెలల రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే 39,000 తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్. ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. టైర్లు కూడా షోరూమ్ చూసిన టైర్స్ అవుతున్నాయండి. అవి కూడా ఒక 40 to 50% టైర్ పొజిషన్ అవుతుంది. స్టెప్నీ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు వెహికల్ది. ఫ్రంట్ బాన్లెట్ ఒకటే రీప్లేస్ అయిందండి, మిగిలినది గ్లాసులు, డిక్కీ డోర్లు ఏది కూడా రీప్లేస్మెంట్ కాలేదు. జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి, ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి, స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, కీలెస్ ఎంట్రీ అయితే ఉంది, స్మార్ట్ సెన్సార్కి 2 కూడా అవైలబుల్గా ఉన్నాయండి, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 3,85,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 3,85,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి, ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైటిల్లో నా నెంబర్ ఉంటుందండి, నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.